ఎట్టకేలకు భూమి మీదకు సునీత బచ్విల్మోర్. ఐఎస్ఎస్లోకి ప్రవేశించిన నలుగురు వ్యోమగాములు. సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి పయనం. సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి వస్తున్నారు. ఒక్కొక్కరిగా బయటకు రానున్న వ్యోమగాములు. తొమ్మిది నెలల నిరీక్షణ ఫలించింది. సునీత విలియమ్స్ బచ్విల్మోర్ రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. స్పేస్ ఎక్స్ ఆపరేషన్ సక్సెస్ అయింది. రేపు సాయంత్రం 6 గంటలకు భూమి మీద అడుగు పెట్టనున్నారు. వ్యోమగాముల రాక కోసం కోట్ల మంది జనం ఎదురు చూస్తున్నారు. ట్రంప్ అప్పగించిన పనిని స్పేస్ ఎక్స్ దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్ బచ్విల్మోర్ మరికొన్ని గంటల్లో వచ్చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ-10 మిషన్లోకి వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన నలుగురు వ్యోమగాములు సునీత విలియమ్స్ బచ్విల్మోర్ స్థానంలో పని చేయనున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం మొదలుపెట్టింది. క్రూ-10 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో అమెరికాకు చెందిన ఆన్ మెక్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యాకు చెందిన కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు. వీరందరూ ఆదివారం ఐఎస్ఎస్కు చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10:45 ప్రారంభం కానుంది. అర్ధరాత్రి 12:45 అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ షురూ అవుతోంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనం అవుతోంది. సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకొస్తుంది. అదే రోజు సాయంత్రం 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్స్యూల్స్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో వారు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్ బచ్విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. దీంతో 9 నెలలుగా భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బచ్విల్మోర్ చిక్కుకుపోయారు. అప్పటి నుండి కిందకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారిని భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కు అప్పగించారు. తాజాగా స్పేస్ ఎక్స్ పంపిన క్రూ-10 మిషన్ విజయవంతంగా నాసాతో అనుసంధానం కావడంతో సునీత విలియమ్స్ బచ్విల్మోర్కు విముక్తి లభిస్తోంది.